యోగి ఆదిత్యనాథ్ అయితే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంటే ఇస్తున్నారు. రాజకీయాలు అనేవి తనకు ఫుల్ టైం ఉద్యోగం కాదని తేల్చి చెప్పారు. మనస్ఫూర్తిగా చెప్పాలని నేను కేవలం యోగిని మాత్రమేనని స్పష్టం చేశారు. బుల్డోజర్ మోడల్ మా ప్రభుత్వం సాధించిన ఘనత కాదని స్పష్టం చేశారు. అదొక అవసరమైంది, సమాజహితం కోసం దాన్ని మెరుగైన విధానంలోనే వాడచ్చని మేము చూపించాం అని తేల్చి చెప్పారు. బీజేపీ అగ్రనేతలతో తనకు విభేదాలు ఉన్నాయంటూ వచ్చినటువంటి వార్తల్ని తోసిపుచ్చారు. అట్లయితే నేను అసలు సీఎంగా ఉండగలనా అని ప్రశ్నించారు. అవన్నీ వదంతులేనని తేల్చి చెప్పారు. నా రాజకీయ జీవితానికి పరిమితి ఉంటుంది, ఆర్ఎస్ఎస్ మద్దతు నాకుంది, నన్నేగా దేశం కోసం పరిశ్రమించే ప్రతి ఒక్కళ్ళని ఆర్ఎస్ఎస్ ముందుండి ప్రోత్సహిస్తుంది, సరైన పదంలో లేని వాళ్ళని కూడా స్ఫూర్తి నింపి సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ఆదేశానుసారం యూపీ ప్రజలకు సేవ చేస్తున్నా అని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ త్వరలో దిగిపోతారు, భావి ప్రధాన అవకాశాలు యోగికే ఉన్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో